అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలిసిన వారు కదా అని మధ్యవర్తిత్వం వహించి అప్పులిప్పించిన వ్యాపారి చివరకు రుణదాతల వేధింపులు తాళలేక భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదం సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో చోటు చేసుకుంది. దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్ రేణుక దంపతుల పెద్ద కుమారుడు శ్రీహర్షకు కరీంనగర్ పరిధిలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన రుక్మిణితో 4 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు బెజ్జంకిలో అద్దె ఇంట్లో ఉంటూ సొంతంగా దుస్తుల దుకాణం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. వీరికి 3 సంవత్సరాల కుమార్తె హరిప్రియ కూడా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీహర్ష మధ్యవర్తిగా ఉంటూ తెలిసిన వారికి దాదాపు 13 లక్షల అప్పులిప్పించారు. అయితే కొన్ని రోజుల తర్వాత అప్పు తీసుకున్న వారు క్రమక్రమంగా వడ్డీలు చెల్లించడం కూడా మానేశారు. దీంతో అప్పులిచ్చిన వారు శ్రీహర్ష షాప్ దగ్గరకు వచ్చి గొడవలు పడుతూ ఉన్నారు. ఇలా వారం రోజులుగా జరుగుతూ ఉంది. దీంతో ఊళ్ళో పరువు పోతుందేమో అనే భయంతో, మనస్తాపంతో శ్రీహర్ష భార్య ఇద్దరు కూడా పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గమనించిన ఇంటి యజమాని తలుపులు తీసేందుకు ప్రయత్నించి తెరుచుకోకపోవడంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత తలుపులు పగలగొట్టి చూడగా రుక్మిణి మృతి చెంది కనిపించింది. శ్రీహర్షను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించడం జరిగింది. కొడుకు ఆత్మహత్య విషయము ఇంటి ఓనరు ఉదయం 5 గంటలకు ఫోన్ చేసి రమ్మని చెప్తే నేను వెళ్లి చూసేసరికి తలుపులు వలగొట్టి చూసేసరికి మా కోడలు ఆత్మ ఆల్రెడీ డెత్ అయిపోయి ఉన్నది. మా అబ్బాయి కొట్టుకుంటుండు చావు బతుకుల మధ్య. ఆయన తీసుకొచ్చి హాస్పిటల్కి పంపించిన మా కోడలు ఇక్కడ వేసిన. ఇంకోటి ఏంటంటే సూసైడ్ నోట్ తెలిసింది. రావికంటి అభిషేక్ స్నేహితుడు వంగర భూపతి రెడ్డి, పాల రాజశేఖరు, నాంపల్లి శ్రీనివాసు అనే 4 వ్యక్తుల నుండి పల్లె అనిల్కు మా అబ్బాయి మధ్యవర్తి షూరిటీ ఉండి 13 లక్షలు అప్పు ఇప్పించిండు. వాటిని నా కొడుకు మధ్యన ఒక 5 లక్షల దాకా వడ్డీ చెల్లించిండు తన సొంత జేబు నుండి. అయినా సమయం తీరక డబ్బులు వెళ్ళక వాడిని అడిగితే అనిలు డబ్బులు చెల్లించక చేతులు ఇచ్చేసరికి వాళ్ళు 4 వచ్చి మా అబ్బాయిని ఆ షాప్ కూడా పరువు తీసేట్టు మాట్లాడేసరికి మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నా మనవరాలు ఉన్నది, ఆమె జీవితం ఇప్పుడు ఒంటరిది అయిపోయింది. ఆమె జీవితానికి న్యాయం చేయాలి. ఇంకొకటి, ఇటువంటి ఆత్మహత్యలు మళ్ళా ఆన్లైన్ బెట్టింగ్లు ఇవన్నీ జరగకుండా ఆ సూసైడ్ నోట్ లో కూడా రాసిండు, ఇటువంటి హత్యలు మళ్ళీ జరగద్దు నాన్న, ఇటువంటి యువత చెడిపోవద్దు, స్నేహితులు నమ్మి మోసపోవద్దు, స్నేహితులకు నమ్మి ప్రాణాలు అర్పించవద్దు అని చెప్పి నోటు రాసి చెప్పాడు. యువతకు సందేశం ఇచ్చిన ఇంకోసారి ఇటువంటి వలన పడద్దు, మీరు బాగుపడాలి, సొంత నిర్ణయాలు తీసుకొని నమ్మి స్నేహితులను నమ్మద్దు, నమ్మి మోసపోకండి అని చెప్పి ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. శ్రీహర్ష తండ్రి కూడా కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. శ్రీహర్ష రాసిన 5 పేజీల లేఖను గదిలో పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ లెటర్లో ఏదైతే ఉందో వాళ్ళ తండ్రి కూడా చెప్తూ కూడా కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. సుమన్ టీవీతో చెప్తూ కూడా దాంట్లో బాగుండాలి, అందరూ బాగుండాలి, బట్ ఎవరు కూడా మధ్యవర్తిత్వం పాటించొద్దు నాన్న, లోన్లు అప్పులు తీసుకున్న పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఎవరు కూడా తీసుకోకూడదు, మధ్యవర్తిత్వం అసలే చేయొద్దు, అప్పులు ఎవరి దగ్గర తీసుకోకండి అని కూడా తను క్లియర్గా అయితే శ్రీహర్ష ఆ లెటర్లో రాశారు. ఇది చెప్తూ కూడా తండ్రి కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. నమ్మి మీకు డబ్బులు ఇప్పిస్తే చెల్లించకుండా మోసం చేశారు. అప్పులిచ్చిన వారి వేధింపులు మానసికంగా నన్ను కుంగదీశాయి. ఒక్కడనే చనిపోదాం అనుకున్నా ఈ సమాజంలో భర్త లేని మహిళను హేళనగా చూస్తారని భావించి చావైనా బతుకైనా కలిసి అంటూ కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం. తమ్ముడు, అమ్మా నాన్నల్ని మంచిగా చూసుకో, మా ఇద్దరిని ఒకే చితిపై దహనం చేయండి, మా మరణానికి కారణమైన వారిని విడిచిపెట్టద్దు అంటూ కూడా 5 పేర్లతో లేఖ రాశారు శ్రీహర్ష. ప్రస్తుతం ఈ లేఖ ఆధారంగా అప్పు తీసుకున్న వారిని కూడా అరెస్టు చేసినట్లుగా ప్రస్తుతం అయితే తెలుస్తోంది. పైసలు కడతావని ఇప్పుడు కారు గుంజుకో పెయింట్ కాదు కొడుకో, నీకెందుకు ధైర్యం చెట్టావు కొడుకో, నేను చెప్పిన కాదు కొడుకో, నేనున్నాను చెప్పిన కాదు కొడుక, నా కొడుకో, నా బిడ్డో మీరెంత ధైర్యం చెందుతుంది, నా బిడ్డ నీ బిడ్డ గుర్తుకు రాలేదా, నా బిడ్డ నీ అయ్యలేక బిడ్డ, 20 ఏళ్ళ సంది సారుకొచ్చిన బిడ్డ, అమిగాలి కడుపు కాస్తుంది బిడ్డు, వాడు నీకు బోర్లు చేసి టార్చర్ చేసిండే, నా కొడుకో, నా బిడ్డు, నా కొడుకో, నా బిడ్డ నువ్వు చదువుకున్నదా, నీ బిడ్డ నువ్వెంత చెచ్చరిల్లేవు, నా బిడ్డో, నా కొడుక.